మేతగాళ్లు మోపయ్యారు. ప్రభుత్వం ఇచ్చే లక్షలకు లక్షల జీతాలు చాలవన్నట్టు అక్రమంగా కోట్ల రూపాయలు దండుకుంటూ సమాజానికి విషపురుగుల్లా తయారవుతున్నారు. ఇప్పుడు ఇంకో ఘనుడు ఈడీకి చిక్కాడు. ఆయన నివాసాల్లో దొరికిన సొమ్ము చూసి బ్యాంకుల్లో ఏమైనా సోదాలు చేశామా అని అధికారులే అవాక్కవుతున్నారంటే అతగాడి చేతివాటం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోండి. అవినీతికి ఆకలి ఎక్కువ అని విన్నాం, కానీ ఈ రేంజ్ ఆకలి ఉంటుందని మాత్రం ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డిని చూస్తేనే అర్థమవుతుంది. కోట్లలో డబ్బు, డైమండ్లు, బంగారాన్ని చూస్తుంటే ఈడీ అధికారులే షేక్ అవుతున్నారు. వైఎస్ రెడ్డి పని మీద కంటే కమిషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. చెయ్యి తడిస్తేనే ఫైల్ ముందుకు పంపాడు. మరి ఈయన గారి చెయ్యి అట్లాంటి చెయ్యి కాదు, వెరీ కాస్ట్లీ చెయ్యి. దీంతో పని జరగాలంటే కాస్ట్లీగానే సమర్పించుకోవాలి. లక్షల్లో కమిషన్లు చెల్లించాలి. వీలైతే విల్లాలు ఇచ్చుకోవాలి. ఫారిన్ ట్రిప్పులకు పంపించాలి. పని మరీ పెద్దదైతే బంగారం బిస్కెట్లు కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది. వైఎస్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా లేక బ్యాంకులు కొల్లగొడుతున్నాడా అన్న డౌట్ వస్తుంది. ఇతగాడి కమిషన్ కహాని చూసి ఈడీ అధికారులు హైదరాబాద్ సహా 12 చోట్ల సోదాలు చేస్తే లెక్క పెట్టడానికే రోజులు పట్టేంత సొమ్ము బయటపడింది. ప్రస్తుతానికి 23 కోట్ల విలువైన డైమండ్స్, 9 కోట్లకు పైగా నగదు, 8 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి సోదాలు ముగిస్తే క్యాలిక్యులేటర్ లో పట్టనంత సొమ్ము దొరికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.